హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఉన్న మొక్కలన్నిటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. అవి అవుట్‌డోర్, ఇండోర్ అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ వాటన్నిటి గురించి. సో, మీరైతే నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇవన్నీ కూడా పాటెడ్ ప్లాంట్స్. నెక్స్ట్ ఇది మల్లె అండి. జాస్మిన్ గదా! సో, ఇది ఏంటంటే సెంటు మల్లె అంటే మనకు బొండు మల్లె, సన్న మల్ల, సన్నజాజి అలా తెలుసు కదా. ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన సువాసన కలిగిస్తూ ఉంటుంది సెంటు మల్లె. వాటిని నేను చూడండి స్టార్టింగ్లో ఆకు కొంచెం తీసాను, చిన్న మొక్కే. ఇప్పుడు మంచిగా పూలు పూస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి, వైట్ కలర్లో మంచిగా పెటల్స్ తోటి. మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీటి ఆకంతా తీసేస్తే మంచిగా మళ్ళీ మొగ్గలు వచ్చేసి పూలు పూస్తూ ఉంటాయి. ఇగో ఈ మొగ్గలు ఇవి కట్ చేసేసాను, నేను ప్లగ్ చేశాను. ఇది కూడా ఓకేనా. ఇగో ఇవి మనం చూసిన మల్లెలు చాలా బాగుంటాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కెతరాంతస్ అండి, గన్నేరు అంటారు, బిల్ల గన్నేరు అంటారు. నెక్స్ట్ తులసి అండి. తులసిలో కృష్ణ తులసి, తులసిలు చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇది మాత్రం మందార. ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్న మొక్కని చాలా పొడవుగా పెరుగుతుంటే సగం వరకు కట్ చేసేస్తే చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చాయి. ఈ బ్రాంచెస్ తోటి మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఒక్క ఫ్లవర్లో. పింక్, వైట్, ఆరెంజ్ అలా రకరకాల కలర్లు దీంట్లో కనిపిస్తున్నాయి. నాకైతే అసలు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. నెత్తికి కూడా ఈ లీవ్స్ వాడుకుంటూ ఉంటాను నేను. ఫ్లవర్స్ కూడా పూజకు కానీ ఎలా చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ మొక్కను మాత్రం నేను ఇంకా పెంచాలనుకుంటున్నా. వేరే ప్లేస్లో కూడా ఈ కొమ్మని తీసి నాటాలని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, కలర్ఫుల్గా. ఇంకా కెమెరాలో క్వాలిటీ అంటే కలర్ తక్కువగా ఉంది, కానీ రియల్గా మాత్రం చాలా బాగున్నాయి. ఇదైతే నక్షత్రాల పువ్వులండి. ఇవి మా ఇంట్లో మాత్రం ఎల్లో కలర్ మాత్రమే ఉన్నాయి. ఇది కూడా చిన్న మొక్కలే. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్లవరింగ్కి వచ్చాయి కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి 1, 2, 3 గుత్తులు అలా పూసాయి. ఇదైతే ఇగ్జోరా అండి. మీకు చెప్పాను కదా నక్షత్రాల పువ్వులు అంటారు. ఎల్లో కలర్ మాత్రమే ఉన్నది, కానీ గుత్తులు గుత్తులుగా చిన్న చెట్టు వేసినా కూడా గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఇది చాలా బాగుంటుంది నక్షత్రాల పువ్వు. చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో. సో ఇదైతే మా ఇంట్లో ఎల్లో మాత్రమే ఉంది. ఇది వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్ అండి. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్లో చూడండి బీన్ షేప్లో ఉన్నాయి ఫ్లవర్స్. ఇగో ఇలా ముళ్ళులు కూడా ఉంటాయి. ఈ పాట్ ఒకటే చిన్న కొమ్మ పెడితే ఇలా పెద్దవిగా అయ్యాయి. దీంట్లో నేను పుదీనా మొక్కల్ని కూడా వేసానండి. ఆ పాట్లోకి చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి కింద. ఇగో ముళ్ళులు ఉన్నాయి. ఇవైతే చిన్న చిన్న డెకరేటివ్ ప్లాంట్స్ అండి. 4 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, వైట్, పింక్, ఎల్లో. చాలా బాగుంటాయి. మార్నింగ్ పూస్తాయి, ఈవినింగ్ అయ్యేసరికి వడలిపోతాయి. అయినా కూడా గ్రీన్ కలర్లో అసలు చూడండి ఎంత బాగుందో. మంచి డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. గోడ మీద పెట్టానండి, చిన్న చిన్న పాట్స్లో పెట్టేసి అలా గోడ మీద పెట్టాను. చూడండి వైట్ కానీ పింక్ కానీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇంకా వాటితో పాటుగా పక్కన ఇగో ఇది మీరు చూసే ఉంటారు, నాటు గులాబీ అని అంటారు, పింక్ కలర్లో. దీన్ని కూడా పెట్టేశానండి గోడ మీద. చూడండి ఎలా కనిపిస్తుందో. తర్వాత ఇగో ఇవి ఆర్నమెంటల్. నెక్స్ట్ ఇంకోటి దాని దగ్గరికి వెళ్దాం, ఆర్నమెంటల్ ప్లాంటే. అసలు ఇది చూస్తే నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఫ్లవర్స్ చూడండి అసలు భలేగా ఉన్నాయి. అసలు నేను దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయా లేవా అనుకున్నాను. వైట్ చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా. నాకైతే బాగా నచ్చాయండి. ఎంతైనా మొక్కలు అంటేనే వాటికి ప్రాణం ఉన్నది. అవి మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. ఇది కూడా మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే ఎల్లో కలర్ అండి. చూడండి ఇవి వెజిటేటివ్ ప్రొపగేషన్ జరుపుతాయి. అంటే చిన్న కొమ్మ తుంపి పెట్టినా కూడా అవి మళ్ళీ కొత్త మొక్కలాగా తయారవుతూ ఉంటాయండి. ఇక ఈ పాట్లలో అయితే చాలా ఉన్నాయి. ఈ కుండీలలో అయితే చాలా మొక్కలు, చామంతి, అలోవెరా, కనకాంబరం. ఇగో చూడండి కనకాంబరం, ఇది లేడీ కనకాంబరం అంటారు దీన్ని. చిన్న మొక్క ఉంటే అలా పెట్టాను. నాటు కనకాంబరం కాదు, ఇది లేడీ కనకాంబరం. ఇక్కడ ఇంకా మీకు ఇంకా చాలా మొక్కలు కనిపిస్తున్నాయి. ఇది బాటనీ స్టూడెంట్స్కి అయితే యూస్ అవుతాయి. ఇది మాత్రం సపోటా, నారింజ, ఇంకా గిన్నె పండ్లు అంటారు కదా, గిన్నె పండ్లు, కరివేపాకు, ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా వాటిని చెయ్యాలి. ఇగో ఇలా మిగిలిపోయినాయి అన్నీ కూడా నేను ఇలా బయట గోడ పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇది మ్యాంగో మీరు చూసే ఉంటారు, పెద్ద చెట్టే ఉంది. తర్వాతకి ఇక వెజిటేబుల్స్కి వచ్చేసి బీన్స్ అండి, మళ్ళీ మిర్చి, చిక్కుళ్ళు, మిర్చీలు. ఇవి మామూలుగా మిర్చి అనేవి బాగా ఘాటుగా కారం ఉంటాయి కాబట్టి ఇలా గోంగూర, ఎర్ర గోంగూర, అప్పుడప్పుడు చిన్న చిన్న, అంటే ఇప్పుడు ప్రజెంట్ చిన్నగానే ఉన్నాయి. చూడాలి ఇంకా ఎలా ఎంతవరకు పెద్ద అవుతాయో అనేది. ఇక ఇది చామంతి అండి, వైట్ చామంతి. ఫస్ట్లో దీనికి ఏదో డిసీజ్ వచ్చింది. తర్వాతకి ఆనియన్ పీల్, ఎప్సమ్ సాల్ట్ అవి వాడటం వల్ల కొంచెం క్యూర్ అయిపోయి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే అండి,
మీరు నాకు సపోర్ట్ చేస్తారనే ఇంటెన్షన్ తోటి. ఇది చూడండండి, ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంటే. లీవ్స్ హార్ట్ షేప్‌లో ఉన్నాయి. నూనె పూసినట్టుగా ఉంది గదండీ! చాలా బావుంది. ఇవన్నీ నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారండి. అలానే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి. అదే ఇంటెన్షన్ తోటి నేను నా ఇంట్లో ఉన్న మొక్కల్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఫర్దర్‌గా ఇది కూడా సేమ్ అండి. సేమ్ మొక్క. కానీ కుండీలు డిఫరెంట్ అన్నట్టు. కొంచెం అందంగా ఉండటం కోసం పెట్టానట ఒకటిటొకటి. మంచి ఆక్సిజన్ ఇస్తాయండి. మనం బయట వీటి పక్కన కూర్చున్నా గూడా మనకి మంచి ఆహ్లాదకరంగా ఉంటది. హెల్త్ చాలా బావుంటదన్నట్టు. కొంచెం చూడడానికి గూడా అందంగా ఉన్నాయి గదండీ! సో, మీరు ఇంక ఇలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు ముందు నేను మంచి క్రియేటివ్‌గా వీడియోలు చేస్తా ఉంటాను. మీరు మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ కావాలండి. ఇగో ఇది కూడా ఇంకో రకమైన ఆర్నమెంటల్ ప్లాంటే. సో, ఇది కూడా ఏంటంటే కొంచెం నూగు వంటి కేశాలుంటాయి. చిన్న పిల్లలకి ఎలర్జీ లాంటివి వస్తా ఉంటాయి కాబట్టి పిల్లల్ని అక్కడికి పోనీయొచ్చొద్దు. కానీ మంచిగా ఉంటది. చూడడానికైతే ప్లాంట్ చాలా బావుంటది. చూడండి. ఇదైతే నేను కొంచెం కొమ్మలు తొందరగా విరిగిపోతా ఉంటాయి. అందుకోసమని ఇది పెద్దగా లేదన్నట్టు. మనం అటు చిట్టపట అనేసి ఎమ్మటే ఇరిగిపోతా ఉంటాయి ఏదైనా తగిలినప్పుడు. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి వీటితోటి. నెక్స్ట్ ఇదొకటి గ్రీన్ కలర్‌లో చూడండి. ఇది కూడా అలానే ఆర్నమెంటలే. ఇది బావుంటదండి ప్లాంట్. చిన్న 2, 3 లీవ్స్ ఉన్నాయి స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఇలా ఉందన్నట్టు. సో, నేను కొంచెం ఫాస్ట్‌గా వీడియోస్‌లో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇంకోసారి నేను ఇంకా కొంచెం స్లోగా మాట్లాడతాను. ఎనీవే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండండి. కొంచెం అంటే ఇలానే చేస్తూ ఉంటేనే నాకు అలవాటు పడతా ఉంటాను. నేను కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఏమన్నా కొంచెం తడబాట్లు అలాంటివి ఉంటే కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. ఇగో ఇది ఇందాకల మనం ఆల్రెడీ వైట్ కలర్ ఫ్లవర్స్ అని చెప్పేసి మనం చూపిచ్చాం చూసారా సేమ్. ఇంకా ఇవ్వండి ఆనియన్స్ పెట్టాను. చిన్న చిన్న పిలక మొక్కల్లాగా వస్తున్నాయి. ఇంకొన్ని అక్కడ పెట్టాను. ఇది మిర్చి మీరు చూసారు. టమాటో ఉంది. ఎర్ర గోంగూర అని చెప్పాను. ఆల్మోస్ట్ అన్ని రకాల మొక్కలు మా ఇంట్లో ఉన్నాయన్నీ చూసారండి. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.